అనేకులైన లేఖికుల అద్భుత సమ్మేళనం కలిగి ఉన్న అపూర్వమైన గ్రంథం బైబిల్ మాత్రమేనని మీకు తెలుసా? బైబిల్ లేఖికులందరూ ఒకే కాలానికో, ఒకే వృత్తికో, ఒకే విద్యార్హతలకో సంబంధించిన వారు కానే కారు. అంటే మోసే పౌలుల వంటి విద్యావంతులు, దావీదు సొలొమోనుల వంటి రాజులు, ఇర్మియా యెహెజ్కేలు వంటి ప్రవక్తలు, దానియేలు నెహెమ్యాల వంటి ప్రభుత్వోద్యోగులు, ఎజ్రా వంటి శాస్త్రులేగాక ఆమోసు వంటి పశువుల కాపరులు, జాలరులుగా వృత్తి కలిగిన పేతురు యోహాన్ల వంటి విద్యలేని పామరులు, వైద్య వృత్తిని చేసుకున్న లూకా వంటి చరిత్రకారులు మొదలగు సుమారు 40 మంది లేఖకుల కళాల నుండి వెలువడి ఏక గ్రంథంగా, అంటే ఒక్కరి రచనగా గుర్తింపు పొందిన అసాధారణమైన గ్రంథం బైబిల్. వేరువేరు కాలాలకు, వేరువేరు రాజ్యాలకు, వేరువేరు భాషలకు, వేరువేరు వృత్తులకు, వేరువేరు నాగరికతలకు సంబంధించిన వారు వ్రాయగా ఏర్పడిన గ్రంథం బైబిల్. వీటన్నింటినీ మించిన విశేషమైన సంగతి ఏమంటే, ఇంతమంది లేఖికుల్లో ఏ ఒక్కరికి కూడా బైబిలు అనే ఒక గ్రంథాన్ని వ్రాయాలన్న సంకల్పం గాని, దానినే వ్రాస్తున్నట్టు భావన గాని, లేక వారి రచనలన్నీ ఇలాగున సమీకరించబడి బైబిలు అనే ఒక మహా పెద్ద గ్రంథంలో రూపుదిద్దబడబోతోంది అనే ఒక తలంపు గాని వారికి ఎన్నడే కలుగలేదు. అంటే బైబిలు ఇలాగున సమీకరించబడడం అనేది మానవ సంకల్పం కాదని, సకల యుగాలలో రాజయ్యుండి అక్షయుడును అద్వితీయుడునగు దేవుని సంకల్పం వలననే అది మానవాళికి అందించబడిందని తేలుతుంది. అనేక రకాలైన వృత్తులకు లేక జీవన విధానాలకు సంబంధించిన అనేకులైన లేఖకుల కళాల కలయికతో ఏర్పడి ఏక గ్రంథంగా, అంటే ఒక్కని రచనగా పరిగణింపబడుతున్న అమూల్యమైన గ్రంథం బైబిల్.